నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తొలి రోజు ఉత్సాహంగా సాగిన తెలుగుదేశం మహానాడు. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ నినదించిన పసుపు సైన్యం. ఇరవై 23 నెలలు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల మందికి ఉపాధి. జన్జీ, జన్ ఆల్ఫా ఆలోచనల మేరకే విధానాలుంటాయన్న సీఎం. రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు 33% సీట్లు వచ్చే ఎన్నికల నుంచే అమలు చేస్తామన్న మంత్రి లోకేష్. ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు కత్తులు గొడ్డళ్లంటున్నారు. ఎస్ఐఆర్ వల్లే మమత, స్టాలిన్ ఓడారన్న జగన్. హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో వాసుదేవరెడ్డి విచారణ. మద్యం కేసులో 5 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు. కేరళలో ఈడీ అధికారులపై సిపిఎం కార్యకర్తల దాడి. మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేసి వెళ్తూ ఉండగా హింస. ₹25,530 కోట్లతో సార్థక్ పీడీఎస్ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం. రేషన్ దుకాణాలు పంపిణీ వ్యవస్థ బలోపేతానికి నిర్ణయం. పసుపు పండుగ మహానాడు ఈ ఏడాది సరికొత్తగా సాగింది. పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ మోడ్లో నిర్వహించిన జోష్ మాత్రం అస్సలు తగ్గలేదు. పార్టీ, ప్రభుత్వ పరంగా ఇప్పటిదాకా ఏం చేశాం, మరింతగా ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, ఈ అంశాలపై నాయకులకు అధినేత మార్గనిర్దేశం చేశారు. కేడర్ను విస్మరించొద్దని నిర్దేశించారు. మిత్రపక్షాలతో ఇగోలకు పోవద్దని హితబోధ చేశారు. స్థానిక సమరానికి సర్వసన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. గత వైసీపీ అరాచక పాలనను అనునిత్యం ప్రజలకు గుర్తు చేస్తూ గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ నినదించాలని మహా సందేశమిచ్చారు. రక్తాభిషేకాలు చేసేవారు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. విషం కక్కటమే తప్ప వైసీపీకి విజన్ అనేదే లేదని మండిపడ్డారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ పార్టీ తెలుగుదేశం అన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం కాకుండా వచ్చే తరాల కోసం పనిచేస్తుందని తెలిపారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకం, పార్టీ సృష్టించిన చరిత్ర నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని దిశానిర్దేశం చేశారు. పార్ట్ టైం పాలిటిక్స్ వద్దని సూచించారు. స్థానిక ఎన్నికల కోసం శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వేదికగా మహానాడు తొలి రోజు ఘనంగా జరిగింది. అధినేత చంద్రబాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు తెలుగుదేశం జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. మహానాడుకు ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో విశేష స్పందన వచ్చింది. 1,00,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంచనాలకు మించి వర్చువల్ మహానాడుకు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. 1875 క్లస్టర్ల నుంచి 3,84,000 మంది పాల్గొన్నారు. శ్రేణులను ఉద్దేశించి అధినేత చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. మహానాడుకు వాహనాల జోరు తగ్గింది, కానీ శ్రేణుల్లో జోష్ తగ్గలేదని, 1875 క్లస్టర్లలో తొలి రోజే లక్షలాది మంది పాల్గొని అదరగొట్టారని ప్రశంసించారు. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్ కు నాంది టీడీపీ అని, దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచామన్నారు. 2024 ఎన్నికల విజయంలో మహిళలదే కీలక పాత్ర అన్న చంద్రబాబు, అందుకే మహానాడును ఆడబిడ్డలకు అంకితం చేసేలా మహిళా మహానాడుగా ప్రకటించామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం కాకుండా వచ్చే తరం కోసం పనిచేస్తుందని తెలిపారు. ఏ పాలసీ చేసినా అది యువతను దృష్టిలో ఉంచుకునే చేస్తామని వెల్లడించారు. టీనేజర్స్, జన్ అల్ఫా, జన్ జీ, ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆలోచనలు మీ మైండ్ లో ఏమున్నాయో దానికంటే బియాండ్ గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. ప్రపంచంలో ఉండే టెక్నాలజీలకి ప్లస్ తీసుకొస్తాం. అందుకే మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకోండి, నచ్చిన మార్గంలో వెళ్ళండి. ఎంప్లాయీగా కాదు, ఎంప్లాయర్ గా, ఆంటర్ప్రెన్యూర్ గా, వన్ ఫ్యామిలీ,
వన్ ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ అవర్ గోల్. తప్పకుండా సాధిస్తాం. టీడీపీ డస్ నాట్ డూ పాలిటిక్స్ ఫర్ ది నెక్స్ట్ ఎలక్షన్. టీడీపీ వర్క్స్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. 45 ఏళ్లుగా ప్రజా సమస్యల కోసం టీడీపీ పోరాటం చేస్తూనే ఉందన్న చంద్రబాబు దాడులు, హింస, హత్య రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులెన్ని వచ్చినా ప్రజా పోరాటాలు ఆపలేదని గుర్తు చేశారు. నరహంతకులు పీకలు కోస్తున్నా టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం జెండాను వీడలేదని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి చేసి సంపద సృష్టించలేని వారికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. అధికారంలో 3 రాజధానులన్న గొడ్డలి పార్టీ ప్రతిపక్షంలో మావిగన్ అంటోందని విమర్శించారు. వైసీపీకి విషం కక్కటమే తప్ప విజన్ లేదన్న చంద్రబాబు గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ మహానాడు వేదికగా నినదించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తా ఉంది. వీటిని ఆదిలోనే అడ్డుకోవాలి, ఎండగట్టాలి. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు పసుపు పండుగ. ఇలాంటి రోజున ఈ రోజు ఏదో మీటింగ్ పెట్టుకొని దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటే నీలాంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా ఏ మాత్రం డైవర్ట్ చెయ్యలేరు. ఇది క్రూయల్ మెంటాలిటీకి, నేర చరిత్రకి ఉదాహరణ. పేదలకు కావలసింది పథకాలు, గొడ్డలి వేట్లు కాదు. యువతకు కావలసింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదు. రాష్ట్రానికి కావలసింది శాంతి భద్రతలు, జంతు బలులతో రక్తాభిషేకాలు కాదు. రక్త చరిత్ర రాసేవాళ్లు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. ఇది మీ అందరి మనసుల్లో ఉండాలి, ప్రజల మనసుల్లో ఉండాలి. వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ల విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. బీజేపీ జనసేనతో కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నామన్న తెలుగుదేశం అధినేత మిత్రపక్షాలను గౌరవిస్తూ కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఏ ఎన్నికలైనా గెలుపే ప్రధానమని, ఎవరూ ఈగోలకు వెళ్లొద్దని చంద్రబాబు హితవు పలికారు. ఏ స్థాయి నాయకుడైనా పార్టీ ఫస్ట్, క్యాడర్ క్యాడర్ క్యాడర్. ఎవరు ఇగ్నోర్ చేసినా వాళ్ళని ఉపేక్షించేది లేదు. 175 మంది ఎమ్మెల్యేలే కాదు నాయకులు, 25 మంది ఎంపీలే కాదు నాయకులు. బూత్ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడే. స్థానిక ఎన్నికలకు సిద్ధంగండి. ఎవరు కూడా ఇగ్నోర్ చేయొద్దండి. కూటమి ధర్మాన్ని పాటిద్దాం. మిత్రపక్షాలతో ఐక్యంగా సఖ్యతతో ఉందాం. మళ్లీ రేపు ఏ ఎన్నికలు పెట్టినా ఆనాటి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే అది మన పర్ఫార్మెన్స్. తక్కువ వస్తే ఎక్కడో లోపం జరిగింది, ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్ట్ టైం పాలిటిక్స్ వద్దు, అహంకారం వద్దు, ఎగోలకు పోవద్దండి. మీరు మెయింటైన్ చేసే రిలేషన్సే పర్మనెంట్. మనం ఇచ్చే గౌరవమే మనకు శ్రీరామ రక్ష. పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని, అన్ని రకాలుగా వారిని పైకి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. సోషల్ రీఇంజనీరింగ్ చేయటమే పార్టీ విధానమన్న చంద్రబాబు అందరికీ అవకాశాలు కల్పించటమే పార్టీ లక్ష్యమని తెలిపారు. స్పెషల్ రివిజన్లో భాగంగా ఓట్ల నమోదు విషయంలో లీడర్లు, కేడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహిళలకు 33% సీట్లు కేటాయించాలని తెలుగుదేశం నిర్ణయించింది. మహానాడు వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ విస్పష్ట ప్రకటన చేశారు. ఆఫ్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు సూపర్ హిట్ కామన్ అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. 2 ఏళ్ల హనీమూన్ పూర్తయినందున కింది నుంచి పై స్థాయి వరకు అందరూ గేర్ మార్చాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న గొడ్డలి పార్టీ టైం డేట్ ఫిక్స్ చేస్తే అభివృద్ధి సంక్షేమంపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్లపై నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు తెలుగుదేశం 33% సీట్లు కేటాయిస్తుందని చెప్పారు. మహిళలను అన్ని రకాలుగా గౌరవించాలన్నదే పార్టీ విధానమని, స్త్రీ శక్తి థీమ్తో మహానాడు నిర్వహణే అందుకు నిదర్శనమని చెప్పారు. తెలుగుదేశం పార్టీని మహిళలే ముందుండి నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్నవారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ
ఆ బిల్లు ముందలకెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. బాబాయిని గొడ్డలితో చంపిన పార్టీని గొడ్డలి పార్టీ అని అంటామని లోకేష్ స్పష్టం చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ రాష్ట్రాభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుంటే గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పంచ్ డైలాగులతో వైసీపీ తీరును ఎండగట్టారు. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో మనం డిఎస్సి నిర్వహించి మనం ఉపాధ్యాయులకి ఆఫర్ లెటర్ ఇచ్చాం. ఇప్పుడు కొత్త డ్రామా తీసుకొచ్చారు డిఎస్సి పైన. అందుకే చెప్తున్నా, సైకో నీది 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన బ్యాచ్, నాది స్టాన్ఫర్డ్ హిస్టరీ ఉన్న బ్యాచ్. టీచర్ని లిక్కర్ షాప్ ముందలు నిలబెట్టిన ఘనత మీది. టీచర్ని సింగపూర్కి ట్రైనింగ్ పంపించిన ఘనత మాది. ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేని ఘనత మీదవుతే మేము అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత మాది. జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెండర్ మీరిస్తే ఏకంగా సంవత్సరం పూర్తయిన తర్వాత అద్భుతంగా 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన బ్యాచ్ మాది. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్. మాది కియా అవుతే మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలితోనే కదా సైకో. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారో మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈరోజు మేము పిలుస్తాం జరిగింది. భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా కూటమి విజయభేరి మోగించాలని లోకేష్ ఆకాంక్షించారు. అందుకోసం కార్యకర్తలు, నాయకులు గేర్ మార్చాలని పిలుపునిచ్చారు. మనం ఇక్కడి నుంచి గేరు మార్చాలి. 2 సంవత్సరాల హనీమూన్ పీరియడ్ అయింది. ప్రజల ఆశతో మన అందరిని గెలిపించి ఒక అద్భుతమైన పరిపాలన అందించాలి. మనకి ఈరోజు ఎప్పుడు లేని విధంగా పరిపాలన మనం అందిస్తాం. మనం ప్రతి ఎన్నికల్లో సైన్యంగా పనిచేయాలి. చిన్న ఎన్నికలైనా పెద్ద ఎన్నికలైనా ఇది మా తెలుగుదేశం, నా బాధ్యత అని ప్రతి కార్యకర్త ఒక నినాదంతో అహంకారం వీడాలి. మనం చూసాం గతంలో 151 స్థానాలు 11 ఎట్లయిందని. ఇది మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. కార్యకర్త దగ్గర నుంచి వేదిక మీద పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం కష్టపడాలి. ఇప్పుడు 3 పార్టీలు కార్యకర్తలు మన సొంతమయ్యారు. కలిసికట్టుగా పనిచేయాలి. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ, అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని, కార్యకర్తలను కలుస్తా. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయని, అది సిబిఎన్ బ్రాండ్ ఘనతని లోకేష్ అన్నారు. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉండటం మరింత కలిసొచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్పై వైసీపీ అధ్యక్షుడు జగన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్తో ఓట్లు తొలగించడం వల్లే మమతా బెనర్జీ, స్టాలిన్ ఓడిపోయారని అన్నారు. అందువల్ల రాష్ట్రంలో ఈ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని వైసీపీ నాయకులకు సూచించారు. కూటమి పాలన మొదలై 2 ఏళ్లవుతున్న సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట జూన్ 4 నుంచి 12 వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నిరసన కార్యక్రమాలపై వైసీపీ ముఖ్య నాయకులకు జగన్ సూచనలు చేశారు. 2 ఏళ్లలో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈ మధ్య కాలంలో మనం అంతా కూడా చూస్తూనే ఉంటున్నాం. వెన్నుపోటుకు 2 ఏళ్ల పుస్తకం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేట్టుగా చేయాలి. జూన్ 4 నుంచి 12 వరకు ఏదో తూతూ మంత్రంగా చేయడం కాదు. వెన్నుపోటు పొడిస్తే ప్రజలు రియాక్ట్ అవుతారు అన్న సెగలు కూడా చంద్రబాబుకు తగలాలి. బెంగాల్లో తీసేసిన ఓట్లు 91 లక్ష ఓట్లు, 91 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేస్తే ఆ రాష్ట్రంలో మమతా పార్టీ ఓడిపోయింది 31 లక్షల తేడాతో. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేస్తే స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతో. మనమేమో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం, అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. 2 డేంజర్.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ మరింత దూకుడు పెంచింది. సిట్ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం కింద మరో కేసు నమోదు చేసిన ఈడీ నిందితులుగా ఉన్న ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తోంది. నిందితులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తోంది. మంగళవారం A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిని విచారించింది. ఇవాళ ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ ఈ కేసులో A2 గా ఉన్న వాసుదేవ్ రెడ్డిని 5 గంటల పాటు విచారించింది. 2022-2025 మధ్య కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను ఆరా తీసింది. మద్యం కంపెనీలు, డిస్టిలరీలపై ఒత్తిడి తెచ్చి 15-20% కమిషన్లు వసూలు చేశారని ఈడీ ప్రాథమిక విచారణలో తేలింది. ఆ డబ్బులతో వాసుదేవరెడ్డి భార్య, బంధువుల పేర్లతో దాదాపు 95.80 కోట్ల విలువైన అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఈడీ గుర్తించింది. వాసుదేవరెడ్డి వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలపైన ఈడీ దృష్టి సారించింది. బ్యాంక్ స్టేట్మెంట్లు, స్థిరాస్తి పత్రాలు తీసుకురావాలని సూచించి వాటి ఆధారంగా ప్రశ్నలు సంధించింది. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ ఇప్పటికే 441.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో వాసుదేవరెడ్డి బంధువులకు చెందిన ఆస్తులు కూడా ఉన్నాయి. నెల్లూరు జిల్లా బోగోలు మండలం అలిచెర్ల బంగారుపాలెంలో విషాదం నెలకొంది. చేపల వేటకు వెళ్లిన 3 మత్స్యకారులు మృతి చెందారు. మృతుల్లో 2 ఒకే కుటుంబానికి చెందిన వారిగా తేలింది. వేటకు వెళ్లిన మరొక మత్స్యకారుడు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వేట నిషేధం ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లినట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. 2 నాటు పడవల్లో సముద్రంలోకి వెళ్లగా భారీ గాలులకు బోట్లు తిరగబడి మునిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. రేషన్ దుకాణాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 5 ఏళ్ల వరకు రేషన్ దుకాణాలకు మద్దతు ఇవ్వడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఉద్దేశించిన 25,530 కోట్ల పథకానికి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం సార్థక్ పీడీఎస్ పథకాన్ని విస్తరించేందుకు ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా 2031 మార్చి వరకు రేషన్ రవాణా, నిర్వహణలో సహాయం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తిరువనంతపురంలోని కేరళ మాజీ సీఎం పినరై విజయన్ నివాస ప్రాంతం రణరంగాన్ని తలపించింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు తిరువనంతపురంలోని విజయన్ నివాసం సహా 10 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. విజయన్ నివాసంలో సోదాలు ముగిసిన తర్వాత ఈడీ అధికారులు తిరిగి వెళుతున్న సమయంలో హింస చెలరేగింది. విజయన్ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన సిపిఎం శ్రేణులు అధికారుల వాహనాన్ని అడ్డుకున్నారు. రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడిలో ఈడీ అధికారుల వాహనం ముందు అద్దం ధ్వంసమైంది. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు, కేంద్ర భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ CMRL నుంచి మాజీ సీఎం విజయన్ కుమార్తె టి వీణకు చెందిన ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ కు 2.73 కోట్లు దక్కాయి. దానికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదు. ఆ 2 సంస్థల మధ్య అధికారిక ఒప్పందం ఉన్నప్పటికీ వాటి మధ్య లావాదేవీలు మోసపూరితంగా ఉన్నాయని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ SFIO అభియోగాలు నమోదు చేసింది. 2023 ఆగస్టులో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2017 నుంచి 2020 మధ్యలో CMRL నుంచి 1.72 కోట్లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని SFIOకు గతంలోనే కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. ఈ వ్యవహారంపై మాజీ సీఎం విజయన్ కుమార్తె వీణపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం నివాసం సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. కోయికోడ్లోని మాజీ మంత్రి మహమ్మద్ రియాస్ నివాసంపైన దాడులు జరిపింది. మహమ్మద్ రియాస్ మాజీ సీఎం విజయన్ అల్లుడు.
దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని, అందులో భాగంగానే తన నివాసాల్లో ఈడీ సోదాలు జరిగాయని మాజీ సీఎం విజయన్ ఆరోపించారు. ఈడీ దాడులు తనను గాని సిపిఎంను గాని బలహీనపరచలేవన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, ఇలాంటి చర్యల ద్వారా మమ్మల్ని భయపెట్టవచ్చని లేదా బలహీనపరచవచ్చునని ఎవరూ భ్రమపడొద్దని విజయన్ అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందన్నారు. ఇతర పార్టీల నేతలు లక్ష్యంగా జరుగుతున్న ఈడీ దాడులపై కాంగ్రెస్ మౌనం వహిస్తోందని విజయన్ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సమావేశమయ్యారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీవీకే అధినేత ఢిల్లీకి అధికారిక పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన విజయ్ తమిళనాడుకు సంబంధించిన సంక్షేమం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వాలని ప్రధానికి వినతిపత్రాన్ని విజయ్ సమర్పించారు. మేకేదాటు జల వివాదం పరిష్కారానికి కృషి చేయాలని మోదీకి విజయ్ ప్రధానంగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. తాగునీటి అవసరాల పేరుతో కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం మేకేదాటు ఆనకట్ట నిర్మించి తలపెట్టింది. ఈ ప్రాజెక్టుతో తమకు వచ్చే కావేరీ నది నీరు తగ్గిపోతుందని తమిళనాడు చెబుతోంది. మేకేదాటు కోసం కర్ణాటక పంపే ప్రతిపాదనలు తిరస్కరించాలని మోదీని విజయ్ కోరారు. హస్తిన పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ విజయ్ సమావేశమయ్యే అవకాశం ఉంది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పక్షం రోజుల వ్యవధిలోనే తిరుగుబాటు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే అధినేత పళనిస్వామికి మద్దతు ప్రకటించారు. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేల బృందం పళనిస్వామి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిసింది. పళనిస్వామికి తమ పూర్తి మద్దతు ఉంటుందని వేలుమణి తెలిపారు. అన్నాడీఎంకేలో ఎప్పుడూ చీలిక లేదని, కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అయితే రెబెల్ ఎమ్మెల్యేల బృందంలో సివి షణ్ముగం కనిపించకపోవడంతో ఆయన టీబీకేకు మద్దతు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే షణ్ముగంతో మాట్లాడిన తర్వాతనే పళనిస్వామిని కలిశామని, అందరం ఐక్యంగా ఉన్నామని వేలుమణి చెప్పారు. పళనిస్వామితో భేటీ తర్వాత వేలుమణి బృందం స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను కలిసింది. అసెంబ్లీలో తమను అన్నాడీఎంకే సభ్యులుగానే గుర్తించాలని లేఖ సమర్పించారు. ఈ నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గతంలో ఇచ్చిన ఫిర్యాదులను అన్నాడీఎంకే ఉపసంహరించుకున్నట్లు వేలుమణి చెప్పారు. అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు సమర్పించిన లేఖపై రేపు నిర్ణయం ప్రకటిస్తామని స్పీకర్ ప్రభాకర్ తెలిపారు.